నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. అటు భారతదేశ స్వాతంత్రం కోసం, మరోవైపు ఇటు హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది ఉన్నారు. చాలామంది పేర్లు కూడా మనకు తెలియదు. కానీ అన్సంగ్ హీరోస్లో భాగంగా మనం ఈరోజు శ్రీ అల్వాల్ బాలరెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. మరోవైపు అటు తెలంగాణ పోరాటం ఏ విధంగా, అంటే హైదరాబాద్ విమోచనం పోరాటం ఏ విధంగా సాగింది, ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అల్వాల్ బాలరెడ్డి గారు. సో కొంతమందికి పరిచయం ఉన్నప్పటికీ, కొంతమందికి ఆ పేరు తెలిసినప్పటికీ చాలామందికి తెలియదు. ఈరోజు ఈ వీడియోలో వారి గురించి ఆ వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే వారు అటు హైదరాబాద్ విమోచనం కోసం పోరాడినవారు, మరోవైపు భారత స్వాతంత్రం కోసం కూడా పోరాడినవారు. ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా అదేదో యువత ఏజ్లో కాదు, 14 ఏళ్ల వయసులోనే ఆయన ఉప్పు సత్యాగ్రహం కోసం ముంబైకి వెళ్ళి అక్కడ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. తర్వాత విదేశీ వస్తు బహిష్కరణ అంటూ, మరోవైపు ఆర్య సమాజ్ ఉద్యమం అంటూ రకరకాల ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎంతోమందికి తన ప్రసంగాలతో ప్రేరణ కూడా ఇచ్చారు. పుస్తకాలు కూడా రచించారు. వాటిని నిజాం ప్రభుత్వం నిషేధించింది కూడా. మళ్ళీ 1950లో ఆ నిషేధం ఎత్తివేయబడినప్పటికీ కూడా ఎంతో ఉత్సాహపూరిత, అందరిలో కూడా ఇన్స్పిరేషన్ నింపే ప్రసంగాలను చేసేవారు. వారు ఆ విధంగా శ్రీ అల్వాల్ బాలరెడ్డి గారు. మరోవైపు ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఆయన ఎంత శాంతమూర్తి అయినప్పటికీ, సత్యాగ్రహం అంటూ మాట్లాడినప్పటికీ, నిజాంకు వ్యతిరేకంగా బాంబులు తయారు చేసి బాంబులు ప్రయోగించిన వ్యక్తి ఆయన. నిజంగా ఒక గొప్ప పోరాట యోధుడు ఆయన. వారి గురించి తెలుసుకోవడం నిజంగా మన కర్తవ్యం కూడా. ఈరోజు అల్వాల్ బాలరెడ్డి గారి గురించి తెలుసుకుంటూ ఈ హైదరాబాద్ విమోచనంకి సంబంధించి మనకు తెలియని చాలా విషయాలను ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అల్వాల్ బాలరెడ్డి గారి మనవలు అల్వాల్ దేవేందర్ రెడ్డి గారు. దేవేందర్ రెడ్డి గారు, నమస్తే అండి. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే. సో నిజానికి తెలంగాణ అంటే హైదరాబాద్ విమోచనం అనగానే ఎక్కడా సబ్జెక్టు దొరకదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్టు వెతకాలి అంటే ఐదర్ మీలాంటి పెద్దల్ని అడిగి తెలుసుకోవడం, లేదా ఎక్కడైనా వెళ్ళి పుస్తకాలు వాటిని రీసెర్చ్ చేసి ఎక్కడున్నాయని వెతికి వెళ్ళడం, ఇట్లాంటివి. అంతేగాని ఎక్కడ రెగ్యులేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అట్ ద సేమ్ టైం మనం అకాడమిక్గా కూడా ఎక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా స్కూళ్ళల్లో కానీ సిలబస్లో పొందుపరిచిన సందర్భాలు లేవు. బట్ ఓవరాల్గా చూస్తే చాలామంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు మన తెలంగాణ హైదరాబాద్ విమోచన పోరాటంలో. అందులో అల్వాల్ బాలరెడ్డి గారు కూడా ఒకరు. సో వారి మనవడిగా మీరు వారితో పాటు ఎన్నో విషయాలు పంచుకున్నారు ఇదివరకు. అండ్ వారు కూడా వారి యొక్క ఆశలు ఆశయాలు అన్నీ మీతో పంచుకున్నారు. కాబట్టి వారి గురించి కొంత తెలుసుకుంటూనే అటు హైదరాబాద్ విమోచనం గురించి కూడా, అప్పుడు జరిగిన సంఘటనల గురించి కూడా మాట్లాడుకుందాం సార్ ఈ వీడియో. సో ముందుగా అల్వాల్ బాలరెడ్డి గారు అనగానే మీరు ఎలాంటి ఇంట్రొడక్షన్ ఇస్తారు? ఆయన గురించి ఎలాంటి విషయాలు పంచుకుంటారు మాతోటి? అల్వాల బాలరెడ్డి గారు మా తాతగారు. నా పేరు అల్వాల దేవేందర్ రెడ్డి. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద అన్సంగ్ హీరో ఆఫ్ హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ అండ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే ఆయన పుట్టింది రైతు కుటుంబంలో, గుడ్ల పోచంపల్లి అనే గ్రామంలో పుట్టారు ఆయన. అక్కడ మన పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులే కాకుండా దేశ పరిస్థితులకు ఆయన ప్రభావితమై గాంధీజీ గారి పిలుపు మేరకు ముంబైకి వెళ్ళేసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దాని తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. పూణే ఎర్రవాడ జైల్లో ఆయనకు 6 నెలల జైలు శిక్ష కూడా పడ్డది. అటువైపు నుంచి మళ్ళీ ఇక్కడ వారి మేనత్ ఏం చేసిందంటే, ఈయన ఇట్లాగే ఉంటే దేశం బట్టి వెళ్ళిపోతుంటాడు, బికాజ్ ఈ వాజ్ యంగ్స్టర్, 14-16 years ఆఫ్ ఏజ్. ఈ ఏజ్లో ఎట్లా అని చెప్పేసి దూద్బోలి అని చెప్పేసి, మాది ఓల్డ్ సిటీలో దూద్బోలి ఉంది, అటువైపు వాళ్ళ మేనత్ వారు ఉండేవారు, తీసుకెళ్ళేసి కూతురునిచ్చి పెళ్లి చేశారు. సో ఆయన జన్మస్థలము గుడ్ల పోచంపల్లి, కానీ కార్యస్థలము ఉందా బజార్ దూద్బోలి. సో ఆ రోజుల్లో భాగ్యనగర్ జాగ్రఫీ వేరుగా ఉండేది. అండ్ అక్కడ నుంచి ఆయన రామచంద్ర దేల్వి గారు ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చారో వారి ప్రభావితంతో ఆర్య సమాజ్కి జాయిన్ అయ్యారు ఆయన. అక్కడ నుంచి ఆయన చివరి శ్వాస వరకు ఆర్య సమాజ్ని పాటించారు. అనేక ఉద్యమాల్లో మనం చూసుకుంటూ వస్తే, ఎలా అయితే తెలంగాణ విమోచనానికి ఇలా పోరాటాలు జరిగేదో అన్నిట్లో పాల్గొన్నారు ఆయన. జస్ట్ స్టార్టెడ్ మీకు చరిత్ర చెప్పాలంటే, ఆయన పాల్గొన్న దాంట్లో ప్రతిదీ కూడా తెలంగాణ విమోచనానికి సంబంధించిన చరిత్రనే ఉంటుంది. 38లో ఇక్కడ పెద్ద ఉప్పు సత్యాగ్రహం జరిగింది. దాంట్లో ఈయన ఒక రోల్ ప్లే చేశారు. ఇక్కడ ఆర్య రక్షా సమితి అని ఉండింది, దానికి ఆయన ఇక్కడ ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ ఫర్ ఆర్య రక్షా సమితి. ఆర్య వీల్ ఉండేది, దాంట్లో ఉండేవారు. అదే 1942లో ఇక్కడ కూడా క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. చాలా తక్కువ మందికి తెలుసు.
మనకు వందే మాత్రం ఉద్యోగం నుంచి అక్కడక్కడ మంచి చదివాం, కానీ క్విట్ ఇండియా మూమెంట్ ఇక్కడ కూడా జరిగింది తెలియదు. ఇక్కడ కూడా కొన్ని ఉదాంతాలు జరిగాయి. తాతగారు కూడా అరెస్ట్ అయ్యారు. గణేష్ ఉత్సవ్ చాలామంది అనుకుంటారు 1950s తర్వాత హైదరాబాద్లో, కానీ కాదు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఎప్పుడైతే కాల్ ఇచ్చారో దాని తర్వాత 1-2 years తర్వాత ఇక్కడ హైదరాబాద్లో షాలిబండలో ప్రారంభమయ్యాయి. ఓకే, అంటే అందాజగా ఏ సంవత్సరం అండి? 1895 అనుకుంటా అండి. 1895. ఎస్. ఓకే. అండ్ దెన్ తాతగారు 1942 ఆగస్ట్లో అరెస్ట్ అయ్యారు డ్యూరింగ్ దిస్ టైమ్ గణేష్ నవరాత్రి సభలు. అండ్ హీ వాజ్ అ వెరీ గుడ్ ఒరేటర్. ఆ తర్వాత దెన్ అగైన్ నాన్ వాయిలెంట్గా ఉండే వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల వాయిలెన్స్ వైపు అడుగులేశారు ఆయన, తప్పని పరిస్థితుల్లో. అండ్ వీళ్ళు ఆర్య సమాజ్ వాళ్ళు చేసిన పోరాటం ఏంటంటే, ఒకవైపు నాన్ వైలెన్స్ ఉంటూనే స్వధర్మం గురించి చాలా పాటుపడ్డారు. అంటే మనం చెప్తుంటాం కూడా, ఏదైనా ఒక రాజ్యం ఏర్పడే ముందు స్పిరిచువల్గా అవేర్నెస్ వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన శివాజీ మహారాజ్ని చూస్తుంటాం, అక్కడంతకు ముందు భక్తి మూమెంట్ జరిగింది, ఆయన గురు రామదాస్ గారు ఉండేది. అలాగే మనం 6th చూస్తుంటాం, గురు గోబింద్ సింగ్ గారు వచ్చారు, ఆ కింగ్డమ్ ఏర్పడింది. అలాగే స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ స్థాపించాక దేశం మొత్తం మీద ఒక ప్రభావం తీసుకొచ్చాడు ఆయన. యువకుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాడు. దీనికి మన ధర్మం, హిందూ ధర్మం అంతా వేదాల వైపు ఉందని చెప్పేసి వేదాల వైపు వెళ్ళేసి ఆ భారతదేశం ఉన్న అంధవిశ్వాసాలను, మూఢనమ్మకాలను పటాపంచలు చేస్తూ స్త్రీలకు విద్య, అందరికీ వేదాలు యాక్సెస్, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆ రిఫార్మ్స్ కూడా హైదరాబాద్కి వచ్చాయి. సో దాంట్లో తాతగారు ప్రభావితం అయ్యేసి దెన్ ఈ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ దిస్ ఈవెంట్స్. అండ్ దెన్ విని 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా మనకు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ 30 పతాకం ఎగరలేదు. 47 లేదు. ఇక్కడ ఎగిరింది ఓన్లీ ఆసిఫ్ జాయి జెండా అంటారు, అది అక్కడ నిజాం వారు మన ముజంజియా మార్కెట్లో కాసిం రాజు గారు ఎగిరేశారు, ఆయన వేసిండి అది. వీళ్ళందరూ ఇక్కడ రజాకార్ల పరిస్థితి చూస్తుంటారు కదా, మీకు ఒక్కో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈయన గురించి చెప్పాలి, మొత్తం హైదరాబాద్ చరిత్ర మాకు కూడా కొంచెం చాలా అంటే ఏమంటారు, అంత కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి తెలంగాణ. ఇప్పుడు మీరు అంటున్నా కూడా నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది. స్వాతంత్ర ఉద్యమం అట్ ద సేమ్ టైం తెలంగాణ విమోచనం, ఈ రెండింటిని ఎట్లా స్ప్లిట్ చేయాలి ఇక్కడ మీరు చెప్తున్న సమయంలో? ఎలా స్ప్లిట్ చేస్తారంటే, we were all interconnected. Okay. Hyderabad is connected with all the events which are happening across country, okay, across world also. Okay. In fact, ఇప్పుడు ఇక్కడ నిజాం ఉండేవారు. నిజాం ఏం చేసేవారంటే, ఇక్కడ డబ్బుని మక్కాకు పంపించేవారు, మక్కా మేనేజ్ చేయడానికి. మక్కా మదీనా, ఎందుకంటే he was the richest person. ఓకే, అంటే ఇక్కడ సంపాదించిన ఏదో రకంగా డబ్బు, వెల్త్, టాక్సెస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్, ఇట్ ఇస్ గో టు దట్ ప్లేస్. అక్కడ ఏం జరిగిందంటే 1920sలో క్యాలిఫట్ అనేది పడిపోయింది అక్కడ. అంటే ముస్లింలకు ఒక రాజు అనేవాడు ఉన్నాడు, అటు పడిపోయాక దెన్ హీ గాట్ ఆస్పిరేషన్ దట్ హీ వాంట్ టు బికమ్ ఎ కింగ్ ఆఫ్ ముస్లిమ్స్ అక్రాస్ ద గ్లోబ్. అక్కడ మక్కా నుంచి అక్రాస్ ద గ్లోబ్. సో వెన్ క్యాలిఫట్ అనేది పడిపోయినప్పుడు, ఓకే, మీరు ఖిలాఫత్ మూమెంట్ అని చిన్నప్పుడు ఖిలాఫత్ మూమెంట్. ఓకే, యాక్చువల్లీ ఖిలాఫత్ మూమెంట్ ఆల్సో నథింగ్ టు డూ విత్ ఇండియా అండ్ ఇండియన్ ముస్లిమ్స్. ఓకే, గాంధీ గారు ఎప్పుడైతే హిందూ అండ్ ముస్లిమ్స్ యూనిటీ అని చెప్పేసి ఖిలాఫత్ మూమెంట్ ఇండియాకి తీసుకొచ్చారు, అలీ బ్రదర్స్ వచ్చినప్పుడు చాలా మంది కూడా వ్యతిరేకించారు. పీపుల్ హావ్ అపోజ్ ఇట్, బట్ హీ హస్ ఎన్ఫోర్స్డ్ ఇట్. సో ఈ ఖిలాఫత్ మూమెంట్ ఏం జరిగిందంటే, హిందూ ముస్లిం యూనిటీ నుంచి వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతూ వచ్చేసి, ఇప్పుడు మనం అంటే ఐ కెన్ లింక్ లాట్ ఆఫ్ థింగ్స్ బికాజ్ హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్ అంటాం కదా. ఐ విల్ టెల్ యూ దట్ ఎక్కడెక్కడ కనెక్టివిటీస్ కనెక్టెడ్ అవుతూ ఉంటాయి. సో 1921లో వెన్ ఖిలాఫత్ మూమెంట్ స్టార్టెడ్ అక్రాస్ కంట్రీ, నాన్ కోఆపరేషన్, కానీ కొన్ని చోట్ల వాళ్ళు ఇవేంది కన్వర్జన్ స్టార్ట్ చేశాక మోప్లా అనే ప్రాంతం ఉంది, ఓకే, కేరళలో, వినిండొచ్చు. మోప్లాలో పెద్ద ఎత్తున రాయిట్స్ జరిగాయి. అక్కడ కూడా ఏం జరిగింది, స్టార్టింగ్ ముస్లిమ్స్ అందరూ దే షోడ్ దేర్ ఫైర్ అగేన్స్ట్ బ్రిటిషర్స్. ఓకే, వాళ్ళ కోపం అంతా అక్కడ చూపించారు, వాళ్ళని తరిమి కొట్టారు. దెన్ ఆ కోపం అనేది హిందూస్ పైకి వచ్చింది. ఓకే, దే వాంటెడ్ టు బికమ్ ద రూలర్స్ ఆఫ్ దిస్ ప్లేస్, ఈదర్ యూ నీడ్ టు కన్వర్ట్ ఆర్ యుల్ బి కిల్డ్. ఈ రెండే ఉండింది, అయితే కన్వర్ట్ చేయాలి లేదా. సో అక్కడ చాలా అత్యాచారాలు జరిగాయి, చాలా ఇవన్నీ జరిగాయి కేరళలో. స్వామి శ్రద్ధానంద్ ఆర్య సమాజ్ నాయకుడు, ఆయన ఏం చేశాడు, ఇక్కడ చాలా మందిని పంపించేసి, అప్పటి వరకు మహాత్మా గాంధీకి సపోర్ట్ చేసిన స్వామి శ్రద్ధానంద్ మోప్లాకు పంపించి, ఆర్య సమాజ్ నాయకులు పంపించి, మళ్ళీ వాళ్ళని శుద్ధి చేసి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చాడు. ఓకే ఓకే అప్పుడు స్వామి శ్రద్ధానంది ఒక 23rd December 1926 అనుకుంటా, ఆ టైంలో అనేది హత్య జరిగింది. ఓకే,
హత్య జరిగిన వ్యక్తి పేరు చంపిన వ్యక్తి అబ్దుల్ రషీద్. ఆ అబ్దుల్ రషీద్కి కోర్టులో ఫీజు కట్టింది మళ్ళా నిజాం. అన్ని కనెక్టివిటీ ఇంటర్ కనెక్టెడ్. నిజాంకి కోర్టులో ఫీజు కట్టడం కాకుండా ఆయన 48 వరకు ఆయనకు పెన్షన్ ఇప్పించారు నిజాం. ఈ జేఎన్ చౌదరి వీళ్ళందరూ వచ్చి ఆపేసేంత వరకు ఆ పెన్షన్ ఇట్ స్టిల్ గోల్డ్ అప్ టు 19. సో అంటే ఈయన అందరినీ మళ్ళీ ఘర్వాపసి చేశారు, శుద్ధి మూమెంట్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన మీద కోపంతో ఇతను చంపడం, నిజాం అతనికి ఫీజు కట్టడం, పెన్షన్ ఇవ్వడం, కోర్టులో ట్రయల్ కట్టడం, అది కాకుండా ఆయనకు పెన్షన్ పంపించడం, ఇవన్నీ జరిగాయి. బికాజ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలుసు, నిజాం సెక్యులర్ అని వాడు తెలుసు. ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అడుగుతున్నా. చాలా మంచివాడు, మొత్తం అన్ని కట్టాడు, సెక్యులర్, మంచి పాలన చేశాడు అని పెద్ద పెద్ద విషయాలు చెప్తా ఉంటాడు. అంటే డెవలప్మెంట్ ఒకటండి, మతం ఒకటి. బికాజ్ హిస్ ఆస్పిరేషన్ వాస్ టు బికమ్ ఏ క్యాలిఫేట్, ఓకే, ఆర్ కింగ్ ఆఫ్ దిస్ సో కాల్డ్ ముస్లిం వరల్డ్. సెకండ్ థింగ్, హీ హెస్ క్రియేటెడ్ పవర్ సెంటర్స్. యాజ్ వి మూవ్ ఆన్ ఫ్రమ్ 20s, ఇక్కడ దీన్ దయాళ్ అంజుమ్ అని చెప్పేసి చిన్న బస్వేశ్వర్ అంటే మంచి వాట్ యు కాల్ ఒక మత ప్రవర్తకుడు వచ్చేసి స్టార్టెడ్ డూయింగ్ కన్వర్జన్స్ విత్ ఇన్ లింగాయత్ కమ్యూనిటీ. దాన్ని మళ్ళీ అడ్డుకుంది ఆర్య సమాజ్ నాయకులు వచ్చేసి శాస్త్రాలు చేసి వాళ్ళని డిఫీట్ చేశారు. దర్ ఇస్ నథింగ్ లైక్ దిస్ రిలీజియస్ వాట్ దర్ ప్రపోగండా. ఎందుకంటే అతను నిజాంని ధర్మరాజు తోటి కలిపేసి ఆయనని ఈక్వల్గా చూపించి అమాయక ప్రజలను అటువైపు తీసుకెళ్ళి మొదలెట్టాడు. సో దాన్ని ఆపింది మళ్ళీ ఆర్య సమాజ్ నాయకులే. ఓకే, అటు తర్వాత మళ్ళీ 1938లో పెద్ద ఎత్తున ఇక్కడ తబ్లీగ్ జరిగింది. ఓకే, తబ్లీగ్ అంటే బహదూర్ యార్ జంగ్ అని చెప్పేసి ఇక్కడ మినిస్టర్ ఉండేవాడు. సో ఎండోమెంట్ మినిస్టర్స్ విత్ అఫీషియల్ నోట్ హీ స్టార్టెడ్ గివింగ్ దిస్ ఫర్మాన్ ఆఫ్ కన్వర్టింగ్ ముస్లిమ్స్ ఇంటూ హిందూస్. ఓకే, ఇది ఎప్పుడు, ఏ సంవత్సరం? 38లో. ఓకే, దీని రీజన్ ఏంటంటే హైదరాబాద్ ఆ రోజుల్లో 85% హైదరాబాద్ స్టేట్, నాట్ ద సిటీ, హైదరాబాద్ స్టేట్ ఆ రోజుల్లో 85% వేర్ హిందూస్. 85% హిందూస్, మిగతా వాళ్ళు మైనారిటీస్లో ఉండింది. అండ్ దాంట్లో కూడా అగైన్ మన తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలు ప్లస్ ఒక 6 districts ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ అబౌట్ 4 districts ఫ్రమ్ కర్ణాటక. అంటే మరాఠ్వాడ, హైదరాబాద్ కర్ణాటక, ఇప్పుడు కళ్యాణ్ కర్ణాటక అంటారు. ఇవన్నీ ప్రాంతాలు ఇక్కడ ఉండేటివి. సో వీటిలో ద లీస్ట్ రేషన్ పార్ట్, హౌ టు ఇంక్రీజ్ ద పాపులేషన్, హౌ టు బికమ్ మెజారిటీ అనేది అది అప్పటి నుంచి జరుగుకుంటూ వచ్చింది. రజాకర్స్ అనేది లాస్ట్లో వచ్చాడు. ఆ 7th తర్వాత అంటే 44 నుంచి రజాకర్స్ వచ్చారు. కానీ మనకు 1920s to 1944 ఏం జరిగిందో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజల పౌర హక్కులు తీసుకున్నారు. వాళ్ళ మీద ఎంతో దమనకాండ జరిగింది. 1920 to 1940 మధ్యలో, 44 వరకు కూడా. అండ్ పీపుల్ ఆర్ నాట్ అవేర్. సో విచ్ నిజాం, ఏ నిజాం ఉండే? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7th నిజాం. అవును, ఆయన్నే గస్తీ నిషాన్ 53 అని ఒకటి తీసుకొచ్చారు. 7th నిజాం ఇంకా మంచివాడు అని అంటారు. కానీ మీరు చెప్పిన స్టోరీ వింటే అతను కన్వర్షన్ అండ్ కింగ్ ఆఫ్ ది గ్లోబ్ అవ్వాలి అనే పద్ధతిలో ఆస్పిరేషన్స్ లో నానా రకాల హింసలు చేశాడు. కన్వర్షన్స్ అంటే టెల్ యు వన్ థింగ్, రజాకార్లు వచ్చాక హింసలు ఎక్కువ జరిగాయి. ఫస్ట్ మత మీద అల్లర్లు జరిగాయి అంటే హైదరాబాద్లో 1938లో జరిగాయి, ధూల్పేటలో జరిగాయి. ఓకే, అది ఇప్పటికి ఎవరు తెలియదు. ఇప్పుడు మీరు రజాకారులు ఎలా అంటారో, ఆ రోజుల్లో కస్కర్స్ అని ఒకటి ఆర్మీ ఉండేది. కస్కర్స్ వాళ్ళు లేచి ఈ మత మార్పులు చేసేవాళ్ళు, అది భయం పెట్టడానికి స్వాడ్ అవన్నీ కూడా పెట్టేసి భయపెట్టి చేశారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో అట్లా పండిత్ నరేంద్ర అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఆర్య సమాజ్ నాయకుడు ఉండేది. ఆయన తాత వీళ్ళందరూ కూడా వెళ్ళేసి తిరిగి గ్రామంలో ఎక్కడ వీళ్ళు కన్వర్ట్ చేస్తుండనో వీళ్ళు రిటర్న్ వెళ్ళేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ శుద్ధి చేసుకొని వస్తుంటారు. మీరు రజాకార్ సినిమా చూసి ఉండొచ్చు, దాంట్లో ఒక చిన్న యాంగిల్ ఉంది కూడా ఉంది కదా, ఒక ఆయన వచ్చి హోమం చేస్తాడు. దట్స్ పార్ట్ ఇస్ కాల్డ్ as గర్వాప్స్. ఇన్ఫ్యాక్ట్ అగైన్ కనెక్ట్, మహర్షి దయానంద సరస్వతి హిందూస్కి ఇచ్చిన బిగ్గెస్ట్ రూల్ అంటే శుద్ధి. చాలా మందికి తెలియదు. ఒక హిందూ మతం నుంచి బయటికి వెళ్ళిన మళ్ళీ ఎలా తీసుకొస్తారో తెలియదు కదా. దట్ టూల్ ఈస్ గివెన్ బై ఆర్య సమాజ్ బై దయానంద సరస్వతి. గ్రేట్ అండి. ఓకే, చాలా మందికి తెలియదు. ఎందుకంటే నువ్వు సప్త సముద్రాలు దాటితే యూఆర్ నో మోర్ హిందూ, నాన్ వెజ్ తింటే నో మోర్ హిందూ. ఈవెన్ ఇఫ్ గోవాలో చూస్తే అక్కడ కన్వర్జెన్స్ ఎలా జరిగింది, వాటర్ని కంటామినేట్ చేశారు, దెన్ యూ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ అనేవాళ్ళు. సో ఇలా అన్నీ జరిగింది. హౌ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. సో శుద్ధి అని, ఇన్ఫాక్ట్ వీర్ సావర్కర్ గారు కూడా ఆర్య సమాజ్ నుంచి శుద్ధి అనేది పికప్ చేసుకుని ఇంప్లిమెంటెడ్ ఇన్ రత్నగిరి. సో దిస్ శుద్ధి వాజ్ యూజ్ హియర్ ఆల్సో యాజ్ అ టూల్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇన్ టు హిందూజం ఫోల్డ్. సో 38లో ఇవన్నీ జరిగాయి. అయ్యాక దెన్ 38లోనే సర్క్యులర్ నెంబర్ 53 అంటారు, దట్ ఈస్ కాల్డ్ గస్తీ నిషాన్. గస్తీ నిషాన్ 53లో ఏం చేశారంటే వాళ్ళు హిందూస్కి ఉన్న సివిల్ అండ్ రిలీజియస్ రైట్ని కర్బ్ చేశారు. అంటే ఎలా అంటే మీరు
మన ఆర్య సమాజం ఓంకారం జెండా అంటారు. ఇప్పుడు కషాయం ధ్వజం ఉంటుంది కదా, ఆ ధ్వజం ఇంటి మీద ఎగరేయకూడదు, మీరు హోమం చేసుకోకూడదు, హోమాలు చేయొద్దు, మీరు వ్యాయామశాలలు క్లోజ్ చేయాలి. సో ఎడ్యుకేషన్ మ్యాండేటరీ ఇన్ ఉర్దూ మీడియం అండ్ దెన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ 400 schools were closed during that time. ఓకే. సో ఇలా అన్నిటి కూడా తీసుకొస్తే నో, హౌ కెన్ యూ సే ఈమె సెక్యులర్? If somebody says that he is secular, then ask them why, what is the relevance of Nation 53? ఈ ముఖ్యంగా మన నాయకులకు తెలియాలి ఫస్ట్. ప్రజలకి పాలిటిక్స్ బట్ నేను ఇన్సిస్టెడ్ గా మాట్లాడుతున్న విషయం, ఎందుకంటే నాయకులకు అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. సార్ ఇది ఏంటంటే మనిషికి ఎన్నో షేడ్స్ ఉంటాయి, పీపుల్ పికప్ ఫ్రమ్ దేర్ అండ్ యూజ్ దట్ గ్లోరిఫై, అంతే, అంతకని ఇంకేం ఉంటుంది. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఇట్స్ ఓన్ షేడ్. చాకలియాలో మన కేసీఆర్ గారు బాగా ప్రచారంలోకి తీసుకొచ్చి మిగతా వాళ్ళందరినీ అసలు ప్రచారంలోకి లేకుండా చేసినట్టు. అలా అంటే కాదు. ఇప్పుడు ఏంటంటే కమ్యూనిస్టులు పోరాటం చేసింది వేరు, వాళ్ళు ఏంటంటే వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాటం చేశారు వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే ఆ రోజుల్లో సోషల్ ఫ్యాబ్రిక్ అలా ఉండేది. వాళ్ళు ఇంకెక్కువ అంటే పండించిన పంట కోసం పోరాటం చేశారు, భూమి కోసం భుక్తి కోసం పండించిన పంట కోసం వాళ్ళు చేసిన పోరాటం అది. ఇన్ఫ్యాక్ట్ కమ్యూనిస్ట్ లీడర్స్ లైక్ ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కానీ రావినారాయణ రెడ్డి, దే స్టార్టెడ్ ఫ్రమ్ ఆర్య సమాజ్ ప్లాట్ఫామ్ ఓన్లీ. ఇది ఎక్కువ మతం వైపు వెళ్తుందని అటువైపు వెళ్ళిపోయారు వాళ్ళు. బట్ ఆర్య సమాజ్ పీపుల్ స్టూడ్, దే ఫాట్ ఫర్ స్వరాజ్య అండ్ స్వధర్మ. అండ్ ఎప్పుడైతే Nation 53 వచ్చిందో ఇక్కడ పెద్ద ఎత్తున సత్యాగ్రహం జరిగింది. ఈ విషయం ఎవరు తెలియదు ఇప్పటికీ. హైదరాబాద్లో ఒక సత్యాగ్రహం జరిగిన విషయం ఎవరు తెలియదు. సో దాన్ని స్టేట్ హైదరాబాద్లో జరిగింది 1938లో అక్టోబర్లో జరిగింది. అది కూడా అక్టోబర్లో. అండ్ ఇనీషియల్గా స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, దానికి సపోర్టింగ్ వచ్చారు. మహాత్మా గాంధీ గారు కూడా ఓకే అన్నారు. అండ్ దెన్ ఆర్య సమాజ్ నాయకులు పెద్ద ఎత్తున దేశం మొత్తం. సత్యాగ్రహం అంటే ఉప్పు సత్యాగ్రహం మీరు అనేది కాదు, హైదరాబాద్ సత్యాగ్రహం అగేన్స్ట్ Nation 53. ఒక జియో నిజాం రిలీజ్ చేశాడు కదా, మీరు జెండా ఎగరేయకూడదు, మీరు హోమం చేయకూడదు, మీరు పెళ్లిళ్ళ ప్రొసెషన్ తీయాలంటే పర్మిషన్ తీసుకోవాలి, మీ పండుగలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎల్లుండి మన పండుగలు వస్తున్నాయి, రెండు ఒకటే రోజు వచ్చాయి అనుకోండి, మీరు పండుగను మీరు డిఫర్ చేసుకోవాలి, లేకుంటే సెలబ్రేట్ చేయకూడదు. ఇటువంటివన్నీ ఉండేది Nation 53లో. Nation 53 అంటారు దాన్ని. ఓకే 53 సర్క్యులర్ నెంబర్, వాట్ యు కాల్ ఇట్. చాలా మందికి తెలియదు. దీన్ని ఉపసంహరించేటట్టు చేయడానికి, నిజాన్ని మెడలు వంచడానికి ఆర్య సమాజ్ నాయకులు ఒక నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ చేశారు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ ఫర్ 2 years. ఓకే. సో 1938 నుండి. 1938. సో దీనికి ఆర్య సమాజ్ నాయకులు నారాయణ స్వామి గారు సెంట్రల్ ఢిల్లీ నుంచి లీడర్షిప్ ఆయన తీసుకున్నారు. అండ్ చాలామంది కార్యకర్తలు అక్కడి నుంచి వచ్చారు. ఈవెన్ ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి మన వీర్ సవర్కర్ గారు హిందూ మహాసభ కార్యకర్తలను ఇక్కడ పంపించారు. ఓకే, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అండ్ స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు మధ్యలో డ్రాప్ అయిపోయారు. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే ఇదేదో రిలీజియస్గా అవుతుంది, ఇది ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ సివిల్ రైట్స్ అన్నట్టుగా ఆయన డ్రాప్ అయిపోయారు. అప్పుడు స్టేట్ కాంగ్రెస్లో ఉన్న నాయకులందరూ కూడా చాలామంది, మరి చెన్నారెడ్డి గారు, కాకా వెంకటస్వామి గారు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆర్య సమాజ్ ప్లాట్ఫామ్కి వచ్చేసి ఇక్కడున్న ప్రజల గురించి మళ్ళీ పోరాటం చేశారు వాళ్ళు. అండ్ మీకు ఎవరికి తెలియని ఇంకో విషయం కూడా ఉంది, తెలంగాణలో ఒక జైల్ని తెలంగాణ కాలాపాని అంటారు. తెలంగాణ కాలాపాని. ఇది మున్ననూరు దగ్గర, మన మహబూబ్నగర్ దగ్గర మున్ననూరు దగ్గర ఒక చోటు ఉంది. దట్టమైన అడవిలో ఆ ప్రాంతంలో ఆ జైలుకి పండిత్ నరేంద్ర అని ఆర్య సమాజ్ నాయకుడిని అక్కడ 3.5 సంవత్సరాలు కారాగారంలో ఉంచారు. చాలా మంది ఆర్య సమాజ్ నాయకులు ఆ రోజులో ఆ సత్యాగ్రహంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని వాళ్ళు తీసుకెళ్లి జైలులో పెట్టారు. కొందరికి విష ప్రయోగం చేసి కూడా చంపేశారు. ఈ రికార్డర్స్ ఉన్నాయి. ఇవి రికార్డెడ్ ఉన్నాయి. 38లో జరిగిన రికార్డెడ్ ఉన్నాయి. ఎవరిపైన విషయ ప్రయోగం చేశారు, ఎవరు చనిపోయారు, బీదర్ జిల్లా చనిపోయారు, ఇవన్నీ కూడా ఉన్నాయి, రికార్డెడ్ ఉన్నాయి. సో ఇదంతా కూడా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తూ 1.5 year వరకు చేశాక నిజాంని వీళ్ళు మెడ వంచారు టు పుల్ బ్యాక్ దట్ Nation 53. దాంట్లో తాత రోల్ ఏముందంటే క్లోజ్ ఎయిడ్ ఆఫ్ పండిత్ నరేంద్రజీ. ఇక్కడ ఆర్య రక్షా సమితి అని ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఆర్యన్ డిఫెన్స్ లీగ్ని తెలుగులో ఆర్య రక్షా సమితి అంటారు. ఎప్పుడైతే మీరు స్వామి శ్రద్ధానంద్ గారు చనిపోయారు, దాంతో చంపేయబడ్డారు, దాని తర్వాత పండిత్ లేఖరామ్, వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు, ఆర్య సమాజ్ నాయకులందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగాలు చేయాల్సి వచ్చింది. అప్పుడు 1930sలో అప్పుడు నారాయణ స్వామి గారు ఏం చేశారంటే ఈ ఆర్య సమాజ్ నాయకులకు, ఆర్య సమాజ్ మీటింగ్లకు ప్రొటెక్షన్ నుంచి ఒక ఫోర్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఫోర్స్ క్రియేట్ చేశారు.
సో ఇట్స్ ఓన్ ఫోర్స్ అన్నమాట. సొంత మనుషులు, సొంత వ్యవస్థ. వీళ్ళు ఏం చేశారంటే 38లో ఇన్ ఆల్ ద ప్లేసెస్ ఆర్య సమాజ్ మందిర్ని, ఆర్య సమాజ్ వ్యాయామశాలను, ఒక లైబ్రరీని అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు. ఓకే. సో ఇది ఎప్పుడు 38 నుంచి 38 నుంచి. సో అంటే పోరాటం సాగుతుంది, ఈ లోపు ఇవి కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా అన్ని చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే సత్యాగ్రహం జరిగింది ఒక రోజు కదా, 2 years. అండ్ దెన్ తాతగారు కూడా మా గంగారాం వానప్రస్థి గారు తాతగారు బేగం బజార్లో ఒక పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేశారు. వాళ్ళు కూడా అప్పుడు అరెస్ట్ అయ్యారు. అప్పుడు బాలరెడ్డి గారి వయసు ఎంత ఉండింది అందాక? మేబీ 30s లో ఉన్నారు. ఓకే. వాస్ వెరీ యంగ్. సో యంగ్ బ్లడ్. అండ్ దెన్ దట్స్ రీజన్ హీ వాస్ క్లోజ్ టు పండిత్ నరేంద్ర. ఓకే. అండ్ చెప్పాడు పండిత్ నరేంద్ర ఈ కాల్డ్ హిమ్ యాజ్ ఎ ప్రథమ్ క్రాంతికారి అని కూడా చెప్పాడు తాత గురించి. ఓకే. అయితే ఇటువంటి కీ రోల్స్, ఎటువంటి అసైన్మెంట్స్ ఉంటే తాతకి ఇచ్చేవారు వాళ్ళు. మరి ఈ బాంబు వేశారంటున్నారు కదా మీరు, అది ఇంకా నెక్స్ట్ అది రజాకారులు వచ్చాక. అది అంటే అందరికి ఏంటంటే రజాకారులు, తెలంగాణ విమోచన అంటే రజాకారులు లేకుంటే కమ్యూనిస్టులు ఇవి వస్తారు. అంతకుముందు ఇక్కడ జరిగిన దమనకాండ తెలియదు, అంతకుముందు ఇక్కడ సివిల్ రైట్స్ కరప్ట్ చేశారు, ఒక గస్సీ నేషన్ 53 విషయం కూడా ఎవరు తెలియదు ఇక్కడ. కానీ సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి, మీరు తెలియదు అంటే నాకు బాధేస్తుంది. ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోకపోతే ఇంకేంటి అంటే సార్, ఇది హైదరాబాద్ హిస్టరీ ఇస్ కాంప్లెక్స్. Hyderabad history has been destroyed. Hyderabad history is hidden. Hyderabad history has been distorted. 3 districts లో పనిచేసిన వాళ్ళు, మేమే చేసిన వాళ్ళు మొత్తం క్రెడిట్ తీసుకున్నారు. రైతు సాయుధ పోరాటం అని చెప్పి వాళ్ళు ఓన్లీ 3-4 districts లో పనిచేశారు. అండ్ వెన్ హైదరాబాద్ చెప్పాను ఇంతకుముందు, మన వాళ్ళు కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉండే, వెన్ వీ డివైడెడ్ దెన్ వీ లాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ద హిస్టరీ. దాని తర్వాత ఆంధ్ర పాలకులు ఇక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న నాయకులది ఇక్కడ చరిత్రలు పెట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళది ఎక్కడ చరిత్రలు పేరు లేదు. ఉన్న ఒక 2 లైన్లు అక్కడ ఉంటారు తప్ప హైదరాబాద్లో సత్యాగ్రహం జరిగిన విషయం కూడా ఎవరు చెప్పారు. హైదరాబాద్లో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది కూడా చెప్పారు. గణేష్ ఉత్సవాలు జరిగిన సంగతి అది ఎవరు చెప్పని చెప్పారు. ఎందుకంటే గణేష్ ఉత్సవాలు కూడా హిందువులను సంఘటన చేయడానికి అప్పటి నుంచి వాడుతున్నారు ప్లాట్ఫామ్. అది ఇప్పుడే కాదు, అది 1895 నుంచి. సో ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు కూడా ఎక్కడ పాఠ్యాంశాలు పెట్టలేదు. అది చాలా తప్పు. అది ఘోరమైన తప్పిదం. అది ఓట్ బ్యాంక్స్ రాజకీయాలు అంటే ఇంకేమనుకోండి. నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు ఏమిందంటే, ఇప్పుడు బ్రిటిషర్స్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియాది మనం హిస్టరీలో చెప్తాము. అవును. వాటిని ఏం చెప్తాం, వి నెవర్ ప్రొజెక్ట్ దట్ యాజ్ క్రిస్టియన్స్ వర్సెస్ హిందూస్, క్రిస్టియన్స్ వర్సెస్ హిందూస్, ముస్లిమ్స్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆ నిజాం ముస్లిం అయిపోసరికి నిజాం వర్సెస్ హిందూస్ జరిగింది. ఈ ఆర్య సమాజ్ యాక్టివిస్టులు ఉన్నసరికి ఇది ఒక 2 రిలీజియన్ల మధ్య అని చెప్పేసి తీసుకొచ్చి దాన్ని టు అవాయిడ్ ఆల్ దట్ కన్ఫ్రంటేషన్ దే హావ్ హిడెన్ ద హిస్టరీ. మీకు ఇంకోటి చెప్తాను, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఆర్య సమాజం మన హైదరాబాద్ విమోచనం కోసము, స్వాతంత్రం కోసం పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించింది అనేది ఇంపార్టెంట్. వాళ్ళు పోషించారు, కానీ చరిత్రలో ఎప్పుడు చూడరు కదా. ఇప్పుడు భారతదేశ చరిత్ర అయినా ఇక్కడ చరిత్ర ఎప్పుడు చూడరు. ఇప్పుడు చరిత్ర లేనంలోకి చరిత్ర పెట్టి హీరోయిన్లు చేసిన సంఘటనలు మనం ఎన్నో చాలా చూస్తున్నాం. అవును, అవసరానికి తగ్గట్టు వాళ్ళ రాజకీయాలకు, వాళ్ళ ఓట్ బ్యాంకులకు, దానికి. ఇది కూడా అంతే. బట్ స్టిల్ ఇప్పుడు అన్సంగ్ హీరోస్ లో బాలరెడ్డి గారు అంటే మీ తాతగారు మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు, చాలా మంది. మరి వాళ్ళందరినీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఉంది. అందుకే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరిగినప్పుడు కూడా కొందరు బయటకు వచ్చారు. అందరు బయటికి రాలేదు. చాలా మంది బైగాన్స్ అని వదిలేశారు. ఇప్పుడు కొందరికి ఉంటుంది మన వాళ్ళ పేరు చరిత్రలో ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నా అంటే, మా తాతకు లాస్ట్ విష్ ఉండే, నా పైన ఒకటి బుక్ ఉండాలని చెప్పేసి. ఆయనకు ఉండాలని చెప్పేసరికి ఐ వాజ్ యంగ్ వెన్ హీ ఎక్స్ప్రెస్ దిస్ డిజైర్. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్. ఐ సెడ్ ఐ నో ఐ కెనాట్ రైట్ దట్ బుక్. అప్పుడు అన్నా నేను కోవిడ్ టైంలో లెట్ మీ థింక్ ఆఫ్ అని చెప్పేసి. అండ్ ఐ థాట్ మై జాబ్ విల్ ఎండ్ ఇఫ్ ఐ సబ్మిట్ ఆల్ ద డాక్యుమెంట్స్ టు రిలవెంట్ ఆథర్స్ అండ్ రిలవెంట్ స్పీకర్స్. బట్ నేను వచ్చి హిస్టరీకి ఎక్స్పోర్ట్ అవుతా నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఐ స్టార్టెడ్ షేరింగ్ వాట్ ఎవర్ రెడ్. యాక్చువల్గా ఇంకా చాలా జరిగాయండి. ఇప్పుడు మన ఆర్య సత్యాగ్రహం చూసాం. వీరు ఎప్పుడైతే నిజాం ఒప్పుకున్నాడు, ఫైనల్లీ హ్యాస్ అగ్రీడ్. హైదర్ వచ్చేసి ఓకే వీల్ రివోకింగ్ దిస్ 53G అని చెప్పేశారు. కానీ అది 3 నెలల ముచ్చటగా అయిపోయింది. దాని తర్వాత బహదూర్ గారు చనిపోయారు 1-2 yearsకి. 44లో కాసిం రజ్వీ వచ్చారు. ఆయన వచ్చాక అంతు అదుపు లేకుండా పోయింది. ఎందుకంటే మనకు ఇప్పుడు చూస్తుంటాం 42లో కూడా వెన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. అక్రాస్ కంట్రీ కూడా జరిగింది. యాక్చువల్ చెప్పాలంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇస్ ఫెయిల్డ్ మూవ్మెంట్. అందరూ తెలుసు. స్టార్ట్ అయింది ఇమీడియట్గా ఆల్ ద లీడర్స్ వేర్ అరెస్టెడ్. ఆయన కూడా అంతవరకు నాన్ వైలెంట్గా ఉండింది గాంధీజీ. కరోయా మరో అన్నారు. నాన్ వైలెంట్ పర్సన్ కరో మరో అంటే ఎవరికి అర్థం కూడా కాలేదు. టాప్ లీడర్స్ వేర్ అరెస్టెడ్. ఎందుకంటే దెర్ వాజ్ అ ప్రెషర్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్. ఎందుకంటే
Hyderabad is not isolated. We think Hyderabad state, not city. Hyderabad state is not isolated. It was connected with all these events. సో మనం ఇక్కడ నుంచి సపోర్ట్గా ఇక్కడ నుంచి ఆయుధాలు కానీ ఇవన్నీ కానీ ఆ టైంలో డబ్బులు బ్రిటిష్కి బాగా వెళ్ళేవి ఇక్కడ నుంచి. సో సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ కేంద్రంగా చాలా వ్యవహారం జరిగింది. అది తెలియదు ఎవరికి. అంతేందుకు 44 నుంచి రజాకారులు ఎప్పుడైతే మన పైన దమనకాండ ఇవన్నీ చేయడం మొదలెట్టారు, రేప్స్ ఇవన్నీ బై ఫోర్స్లో మనల్ని ఇక్కడ నుంచి పంపించారు. ఇక్కడ నుంచి లార్జ్ స్కేల్లో పీపుల్ హ్యావ్ మూవ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ డ్యూరింగ్ దట్ టైమ్. సేయింగ్ అబౌట్ ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 47 తర్వాత కూడా 47 to 48 మధ్య జరిగింది చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే సార్, నేను మన వ్యూవర్స్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తాను. సో వ్యూవర్స్, ఇప్పుడు అల్వాల్ దేవేందర్ రెడ్డి గారు, అల్వాల్ బాలరెడ్డి గారి మనవలు ఆయన. సో స్వయంగా వచ్చి మన దగ్గర నేషనలిస్ట్ హబ్లో ఈ విషయాలన్నీ మనం చెప్తూ ఉన్నారు. చాలా తెలియని విషయాలు చెప్తూ ఉన్నారు. నిజంగా నేను స్టార్టింగ్లో అన్నట్టు హైదరాబాద్ విమోచనం అనగానే ఇంకా అక్కడ ఆపరేషన్ పోలో సర్దార్ పటేల్, తర్వాత నిజాం తల ఉంచి ఫోటో దిగాడు, ఈ ఫోటో తప్ప మనకి ఏమీ ఏర్పడదు. ఉన్నా కూడా అందులో ఎంత రియాలిటీ ఉంది, పర్సెప్షన్ ఏంటి కూడా మనకు అర్థం కాదు ఒక్కోసారి. ఏ పర్సెప్షన్స్ తోటి ఆయన దండం పెట్టాడు, ఈయన ఆపరేషన్ పోలో అన్నాడు, దానికి ముందు ఇందాక వారు చెప్పినట్లుగా అసలు ఎక్కడెక్కడ ఎటువంటి ఈవెంట్స్ యాక్టివిటీస్ జరిగాయి అనేది కూడా క్రానలాజికల్లీ మనకు అర్థం కాని పరిస్థితి. బట్ వారు వివరంగా చెప్తున్నారు. దయచేసి ఈ వీడియో చూడండి, మీరు మీ మిత్రులకు కూడా, ముఖ్యంగా ఈ హైదరాబాద్ విమోచనం విషయంలో ఆసక్తిగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. యా సార్, ప్లీజ్. Fine. So 47, in fact, what's we talking now? We came to Radhakars post Bahadur Jang. We came to Radhakars. So even Qasim Razvi also educated person from Aligarh University, law. Okay. Nizam was educated. Bahadur Jang was educated. But if you look at the people who have conducted atrocities on Hindus, they all were educated. And Nizam ki Bahadur Jang was a needed person because he had very good connections with Jinnah and Muslim League and across country. Bahadur Jang ante etla? Bahadur Jang ani ikkada minister undindi. Minister who has started the Tabligh part here. Okay. And he was very good orator, chala goppa medavena, no doubts, you know. And then when ఆయన అన్ఫార్చునేట్ డెత్ అయినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి తెలియదు, నిజాం చనిపోయినాక ఎవరికైనా అస్థికలు లేపంటారు, కంద అంటాం కదా మన హైదరాబాద్ భాషలో, అది ఇచ్చిందంటే ఇట్స్ ఫర్ బహదూర్ జంగ్. సో దట్ హీ హ్యాడ్ దట్ రెస్పెక్ట్. అండ్ దెన్ బహదూర్ జంగ్ చరిత్రలో మంచి వ్యక్తేనా అండి? సార్ వాళ్ళకి మంచి వ్యక్తి. ఓకే, దట్స్ వాట్. మా సైడ్ మాకు కాదు. దట్స్ వాట్ ఐ వాంట్. ఎందుకంటే మనకి ఇటువైపు చూస్తే అఫీషియల్గా ఆయన ఇచ్చాడు, తబ్లిక్ చేశాడు. అండ్ దెన్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ పర్ నరేంద్ర లూథర్ బుక్, during his period 25,000 Hindus were converted. RS Samaj brought back 10,000 Hindus. ఇంకా 15,000 అటే ఉండిపోయారు. 1938 చెప్తున్న సంఖ్య నేను, as per the record books which has been mentioned by Narendra Luther. In fact there are documents which is to measure the tabligh, అంటే ఎంతమంది అయ్యారని చెప్పేసి అఫీషియల్గా మెజర్ అయ్యే డాక్యుమెంట్స్, ప్రోగ్రెస్ కార్డ్ అంటాం కదా, అటువంటివి కూడా ఉండేవి. సార్ ఇక్కడ మేబీ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ ఏమో, బట్ ఇప్పుడు చూస్తున్న అంటే మైనారిటీ వర్గాల్లో చాలామంది ఓల్డ్ సిటీ సైడ్, అంటే మరి ఇంతకుముందు హిందువులే అని మనం ఫీల్ అవ్వచ్చా? ఎట్లా దీన్ని చేయాలి? దట్స్ బిగ్ కామెంట్. అంటే మీరు చెప్తుంటే వచ్చే డౌట్ నాకు, నేను పర్టికులర్గా స్పెసిఫిక్గా అడగాలని కాదు. అట్లాంటి ఇంకా పెద్ద చెప్తాను నేను. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంది, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ. బయట నుంచి అంటే ఈవెన్ 47 నుంచి అట్రాసిటీస్ ఎప్పుడైతే హిందూస్ పైన పెరుగుతున్నాయో, ఓకే, if you remember we said that they want to increase the numerical strength by conversions. So they brought people from other parts of country. Partition అయిపోయినాక ముస్లిమ్స్ పాకిస్తాన్కి అందరూ వెళ్ళిపోలేదు, చాలా మంది ఇటువైపు కూడా వచ్చారు. ఒమాన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి సెటిల్మెంట్ చేశారు. బార్కస్ నుంచి చూశారు కదా, దే ఆర్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్. యూ విల్ సీ లాట్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నాట్ ఓన్లీ కంట్రీ బట్ ఆల్సో గ్లోబ్. మిడిల్ ఈస్ట్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడికి తెచ్చుకున్నారు వాళ్ళ స్ట్రెంత్ పెంచడానికి. వాట్ వాజ్ హ్యాపెనింగ్ 1947, he did not join India. అవును, సెపరేట్ ప్రిన్స్లీ స్టేట్ గానే అట్లాగే కంటిన్యూ. It just not princely state. The objective was Usmanistan. Oh, Usmanistan. It was a princely state అంటే అయిపోయేది, కానీ Usmanistan was his objective. Yeah, viewers, హైదరాబాద్ ఇప్పుడు మనం అన్న హైదరాబాద్ ఉస్మానిస్తాన్ అయ్యి ఉండేది అంటున్నారు వారు. ఒక్కసారి ఆలోచించండి, అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, ఇటు ఉస్మానిస్తాన్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉస్మానిస్తాన్. అప్పుడు మన పరిస్థితి అయిపోయేది, భారతదేశం పరిస్థితి ఏమైపోయేది? వీటి మధ్యలో భారతదేశం మిగిలి ఉండేది. ఏమైపోయేది? 25-30 కూడా సర్వే కాకపోయేది. అవును. We would have gone to offer prayers on some Fridays. So exactly. That role was played by RS Samaj to stop all those steps of Nizam. అంటే మీరు చెప్పిన దాన్ని నేను ఇంకా సింప్లిఫైడ్ లైన్లో చెప్పాలంటే, ఆర్య సమాజ్ గనక ఈ పర్ఫెక్ట్గా ఈ పోరాటం చేసి ఉండకపోతే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఫ్రైడే నాడు నమాజ్ చేసుకుంటుండే. అంతే అండి, అంతే.
సింగిల్ లైన్ అంతే, అంతగా ఇంకేం లేదు. అంటే దిస్ ఈస్ నాట్ అగైన్స్ సమ్వన్, బట్ ఫ్యాక్ట్ అది. ఎందుకంటే see I'll tell you, some was trying to do something, అవును, and they were being stopped by ఆర్య సమాజ్. అంతే. ఇప్పుడు అంటారు కదా, వాళ్ళ దమన నీతిని నిరంకుశం పాలన ఆపాలంటే వాళ్ళపైన అంకుశం వేసిందంటే వీళ్ళే. ఇన్ఫ్యాక్ట్ బహదూర్ యాజంగ్ గారు చెప్పారు కూడా, నా దగ్గర పండిత్ నరేంద్ర, ఆర్య సమాజ్ లాంటి లీడర్లు ఉంటే నేను ఎప్పుడో దీన్ని చేసి పడేసాను ఆబ్జెక్టివ్ అని చెప్పేవారు. సో అలాంటి వీళ్ళందరూ ఎందుకు పోరాటం చేశారు? ఇంకోటి చెప్తాను నేను, ఈ నాయకులు ఆ రోజుల్లో ఎప్పుడైతే దయానంద్ సరస్వతి గారు చనిపోయారు, శ్రద్ధానంద్ చనిపోయారు, పండిత్ లేఖరామ్, వీళ్ళందరూ చనిపోయాక, ఎందుకంటే ఎవరు కిల్డ్ ఆన్ దిస్ సేమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ధర్మం, ఉద్దేశం. వీళ్ళందరూ తెలుసు జైలుకని వెళ్తాము లేకుంటే చనిపోతాం. అవును, తెలిసి దే టుక్ ద పార్ట్ టు సేవ్ ద ధర్మ. కరోయా మరో ఉండిందా అంతే, వీళ్ళు అదే కదా. అండ్ త్రూ నాన్ వైలెంట్ పీస్ఫుల్, ఎక్కడెక్కడ జరుగుతుందో అటు వెళ్ళేసి గాయత్రి మంత్రం వాళ్ళకి చెప్పడం. ఎందుకంటే వారి కమ్యూనిటీ వాజ్ డివైడెడ్. సో దళిత వర్గ వాళ్ళకేసి వాళ్ళకు ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ తీసుకొని వచ్చేసి యు ఆర్ స్టిల్ విత్ అస్ అని చెప్పేసి చెప్పుకుంటూ తీసుకొచ్చారు. అయితే దెన్ కమింగ్ బ్యాక్ టు 47 వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ దిస్ వన్. సో ఈయన ఉస్మానిస్తాన్ అని, దట్ వాజ్ హిస్ ఆబ్జెక్టివ్. అండ్ నాట్ జాయిన్ ఇండియా. భారతదేశంలో కూడా ఆయన సంతకం పెట్టకుండా ఆయన he was trying to build his own army through Radhakars, power centers. We call it in corporate world power centers అంటాం కదా. పవర్ సెంటర్స్ లా తీసుకుని వచ్చేసి వీళ్ళని వాడుకుంటూ దట్ he was planning, and he was trying to buy the arms through people, through Australians who were good at this one. ఇన్ఫ్యాక్ట్ వరంగల్లో కూడా విమానాశ్రయం లాంటి ల్యాండింగ్ ప్లేసెస్ కూడా పెట్టుకున్నారు. ఆ టైంలో వందే మాత్రం రామచంద్రరావు గారు అని ఒక పెద్ద మనిషి ఉండే, ఆయన పేరు కూడా వందే మాత్రం, ఎందుకంటే దెబ్బలు కొడుతున్నప్పుడు వందే మాత్రం అనేవాడు. సో ఆయన ఏం చేశాడు, ఈస్ టు గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు కేఎం మున్షి, వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్ అని, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. సో కేఎం మున్షి గారు ఈ అన్నిటిపైన చెప్పుకొని ఈస్ టు సెండ్ దట్ ఇన్ఫర్మేషన్ టు సర్దార్ పటేల్ గారు. అండ్ దెన్ ఒకటి ప్యారలల్ ఇది అయింది. దెన్ లాస్ట్లీ వై ఆపరేషన్ ఫోలో హ్యాపెండ్, బికాస్ హీ వాజ్ గోయింగ్ టు UN స్టేటింగ్ దట్ ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ కింగ్డమ్ అని చెప్పేసి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు దెన్ సర్దార్ పటేల్ గారు చూడలేక ఈ అట్రాసిటీస్ ఆన్ హిందూస్ యూనో అంతెందుకు షోయబుల్లా ఖాన్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్, ఐ థింక్ ఈవెన్ ఆల్ ద జర్నలిస్ట్ షుడ్ నో దట్. నేను కూడా విన్నా, he was killed because he was raising the voice against the king. I think about 22 noble Muslims, they all came together, gave representation that we are against that atrocities of Razakars and Nizam should do something. ముస్లింలలో మంచి వాళ్ళు ఉన్నారు దేశం కోసం అనే దాంట్లో షోయబుల్లా ఖాన్ పేరు చాలా మంది ఉన్నారు, అందులో ఈ పేరు ఎక్కువగా వినపడలేదు. See, I'll tell you one thing, you know, we have moderates and extremists ఎట్లా ఉంటారో అక్కడ కూడా ఉంటారు. And what these guys have done is that they wanted representation, and షోయబుల్లా ఖాన్ కూడా క్లియర్ గా ఆయన అఫ్రోజ్ అనే పేపర్ ఉండేది, is to write against them. And I think 22nd August 1948 midnight మన బర్కత్పురా దగ్గర he was killed by Razakars. అండ్ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు మన చరిత్ర తెలియదు అంటాం కదా, ఒక జర్నలిస్ట్ని 22nd 1948 చనిపోతే 1996 అప్పుడు ప్రభుత్వం పివి నరసింహ గారి టైంలో బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ హీ గాట్ ద రికగ్నిషన్ అండ్ స్టార్టెడ్ గెటింగ్ పెన్షన్ టు హిస్ ఫ్యామిలీ. ఆల్మోస్ట్ 48 years తర్వాత మళ్ళీ 48లో చనిపోతే మళ్ళీ 48 years. అది దౌర్భాగ్యం, అది దట్ టు బీయింగ్ ఏ జర్నలిస్ట్. అంటే జర్నలిస్ట్ సంఘాలు కూడా, జర్నలిస్ట్ అసోసియేషన్స్ కూడా దే డి నాట్ రికగ్నైజ్ హిస్ ఫెలో జర్నలిస్ట్, ఫర్గెట్ అబౌట్ ఆల్ ద అన్సంగ్ హీరోస్. అట్లీస్ట్ కొలీగ్ జర్నలిస్ట్ దే షుడ్ హావ్ బీన్ రైటింగ్ ఆన్ హిస్ ఆర్టికల్స్, దే షుడ్ హావ్ సెలబ్రేటెడ్, అంటే కొమమోరేట్ అంటాం కదా జయంతి ఉత్సవాలు, ఇవన్నీ కూడా చేసేవారు. రీజన్ సార్ ఏమైనా రీజన్ ఉందా? ఐ డోంట్ నో, వాంటెడ్లీ మర్చిపోయారా? డెలిబరేట్ అండి, అంతగా ఇంకేం లేదు. ఐ డోంట్ నో వాట్ వాస్ ద రీజన్, బట్ యునో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. యునో ఒక ఫెలో జర్నలిస్ట్ ని కూడా వదిలేసి ఆయన గురించి పవన్ దివాకర్, ఐ థింక్ ఎక్స్ డెక్కన్ క్రానికల్ జర్నలిస్ట్, హీ టుక్ ద కాజ్ అండ్ ఫాట్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ దెన్ హీ ఎన్ష్యూర్డ్ దట్ హిస్ ఫ్యామిలీ గెట్స్ జస్టిస్. సో ఇది మన దేశ పరిస్థితి. ఇండియా ఇస్ లైక్ దిస్ ఓన్లీ అంటారు కదా. ఐ రెడ్ సమ్వేర్ సుబ్రహ్మణ్య భారతి గారు చనిపోతేనే ఆయన ఇప్పుడు 4వ సరస్వతి దేవి అంటారు, అని చదివిపోతే 14 మంది వచ్చారు చనిపోయినాడు. దట్స్ హౌ we behave with the people who sacrificed for the cause of the country and the nation. Our mindsets and our behavior. అంతేం లేదు. ఓకే, అంటే మనం ఈవెంట్ వైజ్గా వస్తున్నాం. అయితే ఈ బాంబు వేయడం అనే ఘటన, అంటే మనం ఇందాక అనుకున్నాం చాలా ప్రశాంతంగా, సత్యంగా, శాంతియుతంగా పోరాటం, సడన్గా బాంబు వేయడం అనేది ఎట్లా వస్తుంది? సడన్ కాదు కదా సార్, ఏం జరిగిందంటే యాక్చువల్గా
మీకు చెప్పాను కదా 44 నుంచి ఎప్పుడైతే రజాకార్ చేతిలో ఎంఐఎం పార్టీ కాసిం రజ్వీ చేతిలోకి వెళ్ళిందో వాళ్ళు రజాకార్ అనే 2 లక్షల సైన్యాన్ని తీసుకొచ్చేసి హిందువుల మీద జరగని దమనకాండ లేదు, ఆస్తులు తగలబెట్టడం కానీ ఇవన్నీ కానీ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుకుంటూ వెళ్ళాయి ఇక్కడ ప్రాంతంలో. సో అవన్నీ చూసి కూడా ఎవరు కూడా అంత వాయిలెన్స్ మన పైన వస్తుందంటే ఎవరు కూడా ఆగలేరు. ఓకే, పీపుల్ విల్ నాట్ కీప్ క్వైట్. సో ఇక్కడ జరిగింది కూడా అదే జరిగింది. ఇక్కడ జరిగినప్పుడు ఏంటంటే వెన్ పీపుల్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్, వీ కెనాట్ విత్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ వాయిలెన్స్, తట్టుకోలేని పరిస్థితి. అప్పుడు ఏం జరిగిందంటే ఆర్ఎస్ సమాజ్ వాళ్ళు 38లో కట్టిన వ్యాయామశాలలు, అక్కడ చేసిన యువత అవన్నీ కూడా దే వర్ రెడీ ఫర్ దిస్ సచ్ థింగ్స్. తాత ఒక్కడే కాదు, ఇఫ్ యూ లుక్ అట్ దట్ అన్సంగ్ హీరోస్ ఫ్రమ్ ఆర్ఎస్ సమాజ్ మీకు ఒక 1000 మీకు మహాభారతం లాంటి పెద్ద చాప్టర్ దొరుకుతుంది మీకు. అంతమంది ఉన్నారు ఇక్కడ, అంతమంది పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఒక్క 5 నుంచి 10 మంది పేర్లు చెప్పగలరా? వందే మాత్రం రామచంద్ర గారు ఉన్నారు, గండయ్య గారు ఉన్నారు, దేవయ్య గారు ఉన్నారు, గంగారాం వానప్రస్థి గారు ఉన్నారు, పండిత్ నరేంద్ర శిష్యులు, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసిన వీళ్ళందరూ కూడా. కెన్ టేక్ నేమ్స్. రాధాకృష్ణ మొదాని గారు మీరు సినిమాలో కూడా చూపించారు. హి హస్ డిఫైన్డ్ హవన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫై చేసి హవన్ చేస్తుంటే నేను ఆఫ్ఘన్లు చంపారు, నిజామాబాద్ నడిబొడ్డుని చంపారు. ఇప్పటికి నిజామాబాద్కి వెళ్ళాలంటే యూల్ సి రాధాకృష్ణ మొదాని మార్కెట్ ఉంటుంది, ఈజ్ మార్వాడి, అక్కడ పక్కకి స్వామి శ్రద్ధానంద మార్కెట్ ఉంటుంది. సో ఇవన్నీ జరిగాయి ఇక్కడ. అండ్ ఆర్య సమాజ్ వాళ్ళు సొంతంగా ఆహుతులయ్యారు. నేను చెప్పాను కదా, వాళ్ళకి తెలుసు వాట్ విల్ బి కాన్సిక్వెన్స్, తెలిసి దేశం కోసం ధర్మం వచ్చి వాళ్ళు దిగరు దీంట్లో. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసాక తప్పదన్నట్టుగా పండిత్ నరేంద్ర వారు వీళ్ళందరూ కూడా తాతకు బాంబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళందరూ వెళ్ళారు. ఐ డోంట్ నో వేర్ దే లెర్న్డ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ దే స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బాంబ్స్. వాళ్ళందరూ సప్లై చేయడం, విప్లవకారులకు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ తాతగారు 20th ఆగస్ట్ అనుకుంటా అప్పుడు అరెస్ట్ అయ్యారు. ఇది 1947లో. భారతదేశానికి స్వతంత్రం 15th ఆగస్ట్ 1947. ఇక్కడ విపరీతంగా ఇక్కడ నుంచి దారుణాలు పెరుగుకుంటూ వచ్చాయి, ఎక్కువ జరిగాయి అట్రాసిటీస్. సో ఈయన అరెస్ట్ అయినప్పుడు గుడ్లపోచంపల్లి విలేజ్లో అరెస్ట్ అయ్యారు. 63 బాంబ్స్ వేర్ ఫౌండ్ విత్ హిమ్. అండ్ దెన్ దారుణం ఏంటంటే వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అన్ని త్యాగం చేస్తే వీళ్ళ ఇల్లు ఆ రోజు రథాకారులు తగలబెట్టారు ఇక్కడ దూద్బోలిలో. మా నాన్నమ్మ మా తాతకు 5 పిల్లలు, వీళ్ళకి ఎవ్వరు ఆశ్రయం వేయలేదు. భయానికి ఎక్కడ ఆశ్రయం లేదు. ఇటు దుద్బలి లేదు, అటు గుడ్లపోచంపల్లి లేదు. సో అప్పుడు రెసిడెన్సీ అంటారు, చాదరేట కోటి రెసిడెన్సీ అంటారు. చాదరేటలో ఒక పూజారి గారు అక్కడ ఆశ్రయం ఇస్తే చిన్న ఇంట్లో మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ మా నాన్న పిల్లలందరూ అక్కడ చిన్నప్పుడు అక్కడ ఉండేది. సో దోస్ వర్ టఫ్ టైమ్స్. అండ్ దెన్ అటు నుంచి వచ్చాక నారాయణరావు పవార్ గారు ఇక్కడ భగత్ సింగ్ అయిదాం అనుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా చూశారు ఇక్కడ, వాళ్ళు చెప్పాను కదా ప్రతి ఆర్య సమాజ్ కార్యకర్త. సో యూ వాంటెడ్ టు ఇన్స్పైర్ పీపుల్ టు ఫైట్ అగేన్స్ట్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ కాకా వెంకటస్వామి గారు కూడా నాకు తెలిసి రైలు పట్టాలని మార్చడానికి బాంబు ప్రయోగం ప్రయత్నం చేశాడు. వందే మాత్రం రామచంద్ర గారు, వెంకటస్వామి గారు. మేరా సఫర్ బుక్లో ఉంటుంది, కాకా వెంకటస్వామి గారి బుక్ మేరా సఫర్ అని ఒక బుక్ వచ్చింది. సో దాంట్లో కూడా ఆయన మెన్షన్ చేశారు. సో దే టుక్ ద పాత్ ఆఫ్ నాన్ వైలెన్స్ టు రెజిస్ట్ దట్ రజాకార్స్. దీని ప్రేక్షక పాత్ర వహిస్తూ కూర్చున్నది నిజాం. సింపుల్గా హ్యాపీగా సినిమా చూస్తూ కూర్చున్నాడు. హౌ కెన్ వి సే దట్ ఈజ్ సెక్యులర్ అగైన్? అవును, అన్నీ చూసుకుంటూ కూర్చుని ఆయన్నే. అండ్ దెన్ ఫార్చునేట్లీ హీ సర్వైవ్ దట్ అటాక్. ఆయన అదృష్టం అంటే అటాక్ సర్వైవ్ అయిపోయాడు. లేకుంటే ఆ రోజు నారాయణరావు పవార్ గారు ఆయన పైన విసిన బాంబ్ హిట్ అయ్యి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. హౌ ఇట్ వుడ్ హావ్ బీన్ కల్మినేటెడ్. బట్ దాని తర్వాత నారాయణరావు పవార్ గారు ఆయన పైన మరణశిక్ష వచ్చింది, రాజద్రోహం పడ్డది. ఇప్పుడు సర్దార్ పటేల్ గారు ఆపరేషన్ పోలో 17 సెప్టెంబర్కి మన హైదరాబాద్ విమోచనం కంప్లీట్ అయ్యి అప్పుడు అయిందో, దాని తర్వాత కూడా ఈ వాజ్ ఇన్ జైల్. తాతగారు కూడా అక్టోబర్లో రిలీజ్ అయ్యారు. ఈయనకి ఇంకా 1 year టైం పట్టింది. 48లో తాత రిలీజ్ అయ్యాడు. 48 అక్టోబర్లో తాత రిలీజ్ అయ్యాడు. దాని తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత ఈయన రిలీజ్ అయ్యాడు. వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. ఇద్దరు ఆయన బట్టి గండయ్య అని ఇంకోవరకు ఉండే వాళ్ళు కూడా వచ్చారు. కానీ నారాయణరావు పవార్ గారి పైన రాజద్రోహం కేసు చాలా సంవత్సరాలు నడిచింది. అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినా కూడా నడిచింది. అది దౌర్భాగ్యం ఈ భారతదేశంలో. కాకపోతే ఏమి ఇబ్బంది జరగలేదు. జరిగింది. ఆయన ఉద్యోగం చేసేవాడు. ఐ థింక్ ఓల్డ్ సిటీ స్కూల్లో టీచర్గా ఉండేవాడు. స్వాతంత్రం వచ్చిన కూడా రాజద్రోహం కేసు అయినా పైన పెట్టారు. అది ఇంకా కేసు పోలేదు. అది మన బ్రిటిషర్స్ బట్ దర్ లెగసీ స్టిల్ దేర్ అంటాం కదా, ఆ టైప్లో ఆ కేసు అట్లా జరిగింది అది. సో స్కూల్లో కూడా ఆయన టీచర్ ఉద్యోగం పోయాక మళ్ళీ కేశమల్లోకి వచ్చారు. మా నాన్నగారు చెప్తుంటారు, మా నాన్న కూడా కేశమల్ స్కూల్లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ వాచస్పతి రెడ్డి గారు అని చెప్తుంటారు. ఆ రాజద్రోహం కేసు కూడా వినాయకరావు విద్యాలంకర్ గారు
పోరాడాక రాజద్రోహం కేసు అనిపించింది, వెళ్ళిపోయింది అది. సో నాట్ ఓన్లీ డ్యూరింగ్ దట్ టైం, పోస్ట్ లిబరేషన్ కూడా ఇలా సాక్రిఫైస్ అట్లా కంటిన్యూ జరిగింది. అండ్ దాని తర్వాత 17 సెప్టెంబర్ ఫార్చునేట్లీ వి బ్రీత్ దెన్ మనకు నిజాం నుంచి విముక్తి లభించింది. నిజమైన విముక్తి అంటే బానిసత్వం నుంచి బయటకు వచ్చాం. అండ్ కమ్యూనిస్టులు మీరు ఇంతకుముందు అడిగారు కదా, వాళ్ళు దే ఫాట్ విత్ ఇండియన్ ఆర్మీ టిల్ 1951. దే డి నాట్ లెఫ్ట్. హైదరాబాద్ పైన మనం చూస్తాం కదా, 17 సెప్టెంబర్ తర్వాత డి నాట్ గివ్ ద ఆర్మ్స్. వాళ్ళకి ఏమంటే గ్రేటర్ ప్లాన్ వాస్ టు మేక్ హైదరాబాద్ యాజ్ ఏ కమ్యూనిస్ట్ స్టేట్. ఇటు నుంచి కొన్ని కృష్ణా జిల్లాలు కూడా కలుపుకుందామని అక్కడ ప్రయత్నం చేశారు కమ్యూనిస్టులకి. ఇక్కడ దౌర్భాగ్యం అది ఒకటి. మళ్ళీ మధ్యలో వీళ్ళు ఏం చేశారు, పెద్ద మనుషులు వెళ్ళేసి స్టాలిన్ని కలిశారు. ఎవరు, రష్యా స్టాలిన్. ఆయనని కలిసేసరికి ఆయన అడిగాడు, మ్యాప్ చూపించారు బాబు ఎక్కడ ఉంది హైదరాబాద్ అని. మ్యాప్ చూసే దీనికి సీ పోర్ట్ లేదు, ఏం లేదు కదా, హౌ కెన్ ఇట్ బి ఇండిపెండెంట్ అని. దెన్ దే లెఫ్ట్ దట్ ఇన్ 1951 ఐ థింక్. 3 years వరకు జరిగింది అది. సో అందుకే వాళ్ళు ఇప్పటికీ స్టోరీ చెప్పుకుంటారు రైతు సాయుధ పోరాటం. కానీ యాక్చువల్గా ఆ రోజు స్వతంత్రం గురించి, స్వరాజ్యం గురించి పోరాటం చేసింది ఆర్య సమాజ్ నాయకులు, ఆర్య సమాజ్ కార్యకర్తలు. వాళ్ళకి చరిత్రలో ఎక్కడ ఎటువంటి స్థానం లభించలేదు, లభించాలని మా ప్రయత్నం. ఇట్స్ ఓన్లీ దట్ దే షుడ్ గెట్ ఎ డ్యూ రికగ్నిషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ ఫ్రీడమ్ స్ట్రగుల్, హైదరాబాద్ లిబరేషన్ మూవ్మెంట్ అండ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మీరు అన్నట్టు హైదరాబాద్ ఇప్పుడు మనకు ఇక్కడ ఇష్యూ నడుస్తూ ఉంటుంది. హైదరాబాద్ September 17 రాగానే విమోచనమా, విద్రోహమా, విలీనమా అంటారు. దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. విలీనం అంటే తనకు తాను వెళ్ళి విలీనం చేసుకుంటే విలీనం. అది మనకు భారత్లో గనక విలీనం అయితే కాదు. ఈ రజాకారులను అంటే ఇప్పుడు ఎట్లా తన మీదనే, తన ప్రజల మీదనే రాక్షస సైనికులను పంపించి మానభంగాలు, ఆస్తి నష్టం ఇవన్నీ చేయించిన వాడు, ఓకే, ఆయన ఎట్లా విలీనం అవుతుంది? అది కాదు. ఇక్కడ ప్రజలకు జరిగింది ముమ్మాటికి విమోచనమే. మాటికి సౌదీ, ఇక్కడ మన ఆఫ్రికాలో ఈదీ అమీన్ లాంటి వాళ్ళు చేస్తారు కదా, అటువంటి దాష్టికాలు ఇక్కడ జరిగాయి. సొంత ప్రజల పైన ఎవరు మిలిటరీని ప్రయోగించారు, కానీ ఇక్కడ జరిగింది అది. సో విమోచనం డెఫినెట్గా ఇది విమోచనమే. ఓకే. అండ్ తెలంగాణ పోరాటం అంటే సాయుధ పోరాటం అంటాం. తర్వాత ఇందాక మీరు భూమి కోసం, భుక్తి కోసం అన్నారు, తర్వాత ఇవన్నీ అన్నారు. అసలు ఎట్లా మనం వర్ణించాలి తెలంగాణ పోరాటం అంటే? దాన్ని కేటగరైజ్ చేయాలా ఎట్లా? దీంట్లో అందరు పార్టిసిపేట్ చేశారండి. లెట్ మీ టెల్ యూ హానెస్ట్లీ, దీంట్లో హిందూ మహాసభ పార్టిసిపేట్ చేసింది, స్టేట్ కాంగ్రెస్ పార్టిసిపేట్ చేసింది, ఇంకా మిగతా రోల్స్ వచ్చి ఆర్య సమాజ్ అండ్ కమ్యూనిస్ట్. స్టేట్ కాంగ్రెస్ వాజ్ సింపుల్. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టేట్ కాంగ్రెస్ వాజ్ బ్యాన్. ఆల్మోస్ట్ 10-12 years స్టేట్ కాంగ్రెస్ బ్యాన్ ఉండింది. 38 నుంచి 46 వరకు అనుకుంటే దేవర్ బ్యాన్. ఓకే, సో వాళ్ళందరూ ఇక్కడ ఆర్య సమాజ్లో ఉండి పార్టిసిపేట్ చేశారు. ఆర్య సమాజ్ టుక్ ద పాత్ ఆఫ్ సేవింగ్ స్వధర్మ అండ్ ఫైటింగ్ ఫర్ రిలీజియన్. కమ్యూనిస్ట్ స్టార్టెడ్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫ్యూడల్ సిస్టమ్. అంటే వాళ్ళు ఇక్కడ వెట్టి చాకరీ నుంచి ఫైట్ చేసుకుంటూ వచ్చారు. కమ్యూనిస్టులు వెట్టి చాకరీ నుంచి వచ్చి ఎండెడ్ అప్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇండియన్ ఆర్మీ. అక్కడికి వెళ్ళింది అది. సో వాళ్ళకు ఒకటి దిశ లేని పోరాటంలాగా వెళ్ళిపోయింది, అదే వెళ్ళిపోయింది అది. ఎందుకంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు దానికే. కానీ ఒక స్టేజ్ వచ్చాక జయంత్ చౌదరి గారు బుక్లో రాస్తారు, దీనిమే రజాకార్, రాత్మే కమ్యూనిస్ట్, సంథింగ్ లేదు. ఎందుకంటే ప్రజలు 48లో కల్కట్టాలో జరిగిన కమ్యూనిస్ట్ సభలో మార్క్సిస్ట్, ఇక్కడ కమ్యూనిస్టుల పైన వాళ్ళు ఎప్పుడైతే నిజాం ఇక్కడ బ్యాన్ లివ్ చేశాడు కమ్యూనిస్ట్ పైన, అయినాక కల్కట్టాలో ఒకటి సభ జరిగింది కమ్యూనిస్టులది. ఆ సభలో వాళ్ళు ఏం చేశారంటే రజాకారులు దేశ ప్రేమికులు అని చెప్పేసి వాటి వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నట్టుగా వాళ్ళు ఒక కితాబ్ ఇచ్చేశారు. దెన్ దే స్టార్టెడ్ బోత్ కొలీడింగ్ టుగెదర్ అండ్ ఫైటింగ్ అగేన్స్ట్ ద పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్. అంటే ఇది డిఫరెంట్ ఫేజెస్ గా మలుచుకుంటూ వెళ్ళిపోయింది. స్టార్ట్ అయింది అట్లా వెళ్ళిపోయింది అది. బికాస్ దే వాంటెడ్ టు బి హ్యావ్ ఏ ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కమ్యూనిస్ట్, దే వాంటెడ్ టు కొలీడ్ విత్ రజాకార్ టు ఫైట్ అగేన్స్ట్ ఇండియన్ ఆర్మీ. ఓకే. అండ్ ఇక్కడ ఇప్పుడున్న మైనారిటీ వర్గాలు కొంత మాకు అన్యాయం జరిగింది అంటున్నారు కదా, ఏంటి స్పెసిఫిక్ గా వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది? సార్, నేరేటివ్స్ హస్ బీన్ స్ప్రెడ్. నేరేటివ్స్ వచ్చాయి, ఈ కొత్తగా వస్తున్న నేరేటివ్స్, ఇంతకుముందు లేకుండా నేరేటివ్స్. దౌర్భాగ్యం ఏంటంటే మన చరిత్ర తెలియదు. లాస్ట్ ఇయర్ ఐ సా ఆన్ ట్విట్టర్, ఇప్పుడు మనం కాసిం రజ్వీ మనకు తెలుసు ఎంత పెద్ద నరరూప రాక్షసుడు అని, బట్ దే ఆర్ గివింగ్ ఇన్ క్రెడిట్ లైక్ సుభాష్ చంద్రబోస్. ఎంతకన్నా పిచ్చితనం ఇంకేం లేదు. ఎవరితో కొట్లాడిండని? అదే కదా, ఎంతకన్నా పిచ్చితనం ఇంకేం లేదు. అండ్ వీఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, like in fact I keep on telling to my friends, why are you doing all these things? Let them come and say that yes, bygones are bygones, some mistakes have happened from our end. జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న ఎంఐఎం పార్టీ కూడా రూట్స్ అక్కడదే. mistakes have been done, let us close this chapter, let us move forward. Move forward అయిపోయింది కదా.
అండ్ గివ్ హిస్టరీ డ్యూ ప్లేస్ వాట్ హాస్ బిన్ డన్ ఇన్ హిస్టరీ. అంటే చరిత్రకు వాస్తవంగా ఏం జరిగిందో చరిత్రను అట్లాగే ఉంచుతాం. లెట్ ద బైగాన్స్ బి బైగాన్. అంటే మనం ముందుకు వెళ్ళాం కలిసి. ఇప్పుడు అదే ఓవైసీలు యాక్ట్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1971 సంథింగ్ ఏదో ఉంది, దాన్ని మాత్రం అట్లాగే ఉంచాలి, అది వక్ఫ్, అది వేరే, అట్లాగే ఉంచాలి అంటాడు. మరి ఇక్కడ కూడా మరి జరిగిందేదో జరిగింది, ఇప్పటి నుంచి మనం ఇట్లా కంటిన్యూ అవుదామని ఒక కొత్త మార్గదర్శకం లేదు సార్. ఇప్పుడు హీరోషిమా నాగాసాకి కానీ పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఇంటర్నేషనల్ జరిగిన వార్ క్రైమ్స్ అవన్నీ కూడా మనం చూస్తుంటాం. అక్కడ కూడా జరిగింది, వీ నీడ్ టు మూవ్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్ కూడా సారీ చెప్పి వెళ్ళిపోయారు. నో దీస్ ఆర్ సేమ్ ఎంఐఎం పార్టీ విచ్ హస్ బీన్ స్టార్టెడ్ డ్యూరింగ్ దట్ టైమ్. దే కెన్ జస్ట్ సే దట్ అపాలజీస్ వాట్ హస్ బీన్ అపాలజీస్ చెప్పిన సందర్భాలు లెట్ us move ahead and let people who have fought for freedom of this land, let them get due credit in the history. అట్లాంటిది అపాలజీస్ వదిలేసి మళ్ళీ సుభాష్ చంద్రబోస్ స్టైల్లో కాసిం రిజ్వీని, అది చాలా దారుణం అండి. కాసిం రిజ్వీని సుభాష్ చంద్రబోస్ అంటే దాని దారుణం ఇంకేం లేదు. ఇక అందుకే మన చరిత్ర మనకు తెలియాలి. లేకుంటే రేపు పొద్దున ఇక అందరూ ఆయన స్టాచ్యూలు సిటీలో అక్బరు, బాబరు, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆ తర్వాత కాసిం రిజ్వీ కూడా హీరో అయిపోతారు, ఇలా చేస్తారు అది. సో హిస్టరీ అనేది వాస్తవికంగా ఏం జరిగిందో అలా ప్రజెంట్ చేస్తేనే దాన్ని హిస్టరీ అంటారు. ఓకే సరే, ఇంకొక ప్రశ్న. అకాడమిక్స్లో మనకు రావట్లేదు కదా తెలంగాణ వచ్చిన తర్వాత, లేకపోతే 1948 తర్వాత నుంచే మనం కన్సిడర్ చేద్దాం. ఇప్పటికీ అకాడమిక్స్లో మనం లేము అంటే తెలంగాణ చరిత్ర గురించి. అది ప్రభుత్వాలు ముందుకు రావాలి, ప్రభుత్వాలు కమిటీలు వేయాలి, ప్రభుత్వాలు నిజాలు ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తుంటే కూడా వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ హియర్. అంటే మనం 69లో సపరేట్ తెలంగాణ అనుకున్నాం, 51 హైదరాబాద్ స్వాతంత్రం రాగానే అంటే లిబరేషన్ కాగానే మళ్ళీ ఆంధ్రతో కలవడం, అక్కడ చరిత్రను ఇక్కడ తేవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. నౌ వీ నీడ్ టు సే దట్ వాట్ కరెక్షన్స్ వీ నీడ్ టు డూ బేస్డ్ ఆన్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. నాట్ లైక్ glorifying X or glorifying Y. అట్లొద్దు. లెట్ హిస్టరీ బి ప్రజెంటెడ్ యాజ్ హిస్టరీ. ఎక్కడే ఉందండి హిస్టరీ ఒక దిక్సూచి లాంటిది. ఎప్పుడు చెప్పండి హిస్టరీ దిక్సూచి లాంటి. చరిత్ర నేర్చుకోకుండా ఏంటంటే చరిత్ర మళ్ళీ తిరిగి వచ్చి చెప్తుంది, ఇదే గుణపాఠం 100% గుణపాఠం చెప్తుంది. చరిత్రను మర్చిపోతే భవిష్యత్తు ఉండదు. అందుకే లెట్ హిస్టరీ బి ప్రజెంటెడ్ యాజ్ హిస్టరీ. డోంట్ టేక్ సైడ్స్. వాట్ హ్యాస్ హ్యాపెండ్ వీరర్ బైనపల్లిలో చనిపోయారు. ఎస్ 127 పీపుల్ కిల్డ్. జరిగింది, తప్పు జరిగింది ఆ రోజు. September 2nd నేషనల్ ఫ్లాగ్ డే వాజ్ డన్ ఇన్ హైదరాబాద్ స్టేట్. మన పరకాలలో 22 మంది చనిపోయారు. అది అఫీషియల్ రికార్డ్స్. అన్అఫీషియల్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇవన్నీ జరిగిన ఘటనలు. ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తుండాలి, అంటే కమోరేట్ చేస్తుండాలి. 22 ఏం జరిగింది, నేషనల్ ఫ్లాగ్ డే అంటే ఏంటి, యూనో వీరబైరన్పల్లి ఎందుకు జరిగింది, లైక్ టూరిజం సర్కిట్స్. ఇంతకు మేము చెప్పాను తెలంగాణ కాలపాని ముననూరు. మేక్ సర్కిట్స్ ఆఫ్ దీస్ ప్లేసెస్, క్రియేట్ దట్ అవేర్నెస్ ఇన్ ద స్టూడెంట్స్, క్రియేట్ దట్ అవేర్నెస్ ఇన్ ద సిటిజన్స్, దెన్ పీపుల్ నో. అదర్వైజ్ పరకాలు ఉన్న వాళ్ళకి తెలియదు పరకాల్లో ఏం జరిగింది. దే డోంట్ నో వాట్ హస్ హ్యాపెండ్. ఎందుకంటే వాళ్ళు ముంగటికి వెళ్తున్నారు. సరే మంచిదే, కానీ మొన్న మధ్య వెళ్ళొచ్చి చూస్తేనే అంత క్యాజువల్గా ఉంది అక్కడ, అంతే. దానికి ఏం గ్లోరిఫికేషన్ ఏం లేదు ఆ చరిత్రకు. జస్ట్ ఒక పార్క్ లాగా కట్టడం అక్కడ బొమ్మ. అది కూడా ఎందుకు మన విద్యాసాగర్ రావు గారు వచ్చాక జరిగింది. అవును అవును. అంతకుముందు ఇది కూడా లేదు. అంతకుముందు అది కూడా లేదు. పెద్ద దాని మీద ఫోకస్ ఏం లేదు అన్నట్టు అర్థమైపోతుంది అక్కడికి వెళ్తే. అందుకే స్టార్టింగ్ చెప్పాను కదా, హైదరాబాద్ హిస్టరీ హస్ బీన్ డిస్ట్రాయిడ్, ఇట్ హస్ బీన్ హిడెన్, ఇట్ హస్ బీన్ డిస్టార్టెడ్. లెట్ రియల్ ఫ్యాక్ట్స్ కమ్ అవుట్ టు ద సిటిజన్స్ ఆఫ్ దిస్ ప్లేస్. అందరు తెలియని నిజాలు తెలిసి బయటకు వస్తే అప్పుడు పీపుల్ అండర్స్టాండ్ వాట్ హస్ హ్యాపెండ్. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఎవరు యుద్ధాలు చేయలేరు. బట్ వి నీడ్ టు నో ద ఫ్యాక్ట్. హిస్టరీ తెలుసుకుంటే తప్పేం లేదు. సార్ హిస్టరీ మీరు అన్నట్టు హిస్టరీ రిపీట్ అవ్వద్దు అంటే ఫస్ట్ హిస్టరీని తెలుసుకొని భవిష్యత్తు నిర్మించుకుంటాను సార్. నేను చెప్తాను. 1921లో మోప్లాలో జరిగింది, రీసెంట్ గా బంగ్లాదేశ్ జరిగింది, సేమ్. మరి అప్పుడు జరిగింది ఏంది, కాలిఫట్ పడిపోయాడు, వాళ్ళు వెళ్ళేసి బ్రిటిషర్స్తో ఫైట్ చేశారు. దే స్టార్టెడ్ పర్సిక్యూటింగ్ హిందూస్ బికాస్ దే వాంట్ టు బికమ్ రూల్ కంప్లీట్లీ దట్ పార్ట్ 100%. సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ బంగ్లాదేశ్ వెన్ దే స్టార్టెడ్ ఫైటింగ్ అగైన్స్ రిజర్వేషన్స్. దే ఛానలైజ్ దట్ ఎనర్జీ వన్స్ ఆమె మేడం ఇక్కడ ఇండియాకి వచ్చేసినాక ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, వాళ్ళు ఏం చేశారు, దే స్టార్టెడ్ ఛాలెంజింగ్ దర్ యాంగర్, యాంగ్విష్, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ పర్సిక్యూటింగ్ హిందూస్. సో ఇక్కడ బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగింది, మోప్లాలో జరిగింది, ఏం తేడా అని చెప్పండి. అండ్ మీకు ఇంకోటి చెప్తా, ఇండియన్ హైదరాబాద్ ఇస్టే కాదు, మీకు గాంధీజీ గారు చాలా నాన్ వైలెంట్ పర్సన్. చోరాలో ఒకటి పోలీస్ స్టేషన్ తగలబెట్టంగానే ఉద్యమాన్ని డ్రాప్ చేశాడు అంటారు. మరి ఆయన ఎక్కడ కూడా మోప్లాలో జరిగింది ఏడా చెప్పలేదు. ఎంతమంది తెలుసు డ్యూరింగ్ దట్ టైం ఇవన్నీ జరిగాయని. సో మన చరిత్ర మన హైదరాబాద్ చరిత్ర, దేశ చరిత్ర కూడా చాలా కరెక్షన్. ఉస్మానిస్తాన్ అనే పాయింట్ ఇంకా చాలా డేంజర్ ఉంది సార్. బంగ్లాదేశ్, ఉస్మానిస్తాన్, పాకిస్తాన్ మీకున్న సర్వైవ్డ్, ఇండియా కూడా ఉంటే సర్వైవ్డ్. సర్దార్ పటేల్ గారు ఆ రోజు గిట్ట ఈ డిసిషన్ తీసుకోకుంటే ఇండియా ఉంటే సర్వైవ్డ్. సరే, ఓకే, విల్ కమ్ టు ద కంక్లూజన్ సార్. అయితే ఇప్పుడు
అల్వాల్ బాలరెడ్డి గారు అనగానే మీరు ఇందాక అన్నారు వారి చివరి కోరిక అని. సో వారి ఆశయాలు ఏమిటి, మీరన్న ఆ చివరి కోరిక ఏంటి, అది ఎంతవరకు వచ్చింది దానికి సంబంధించి? అల్వాల్ బాలరెడ్డి గారు ఆయన ఎలా అయితే జీవితాంతం ప్రజల గురించి పోరాటం చేసుకుంటూ వచ్చారో, మనకు హైదరాబాద్ విమోచన తర్వాత కూడా ప్రజల గురించి వాళ్ళ శ్రేయస్సు గురించి పోరాడారు. ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా ఆయన కార్పొరేటర్గా సేవ చేశారు. 2 times he was unanimously elected corporator from దూద్బోలి ఏరియా అంటారు. దట్ వాజ్ యాజ్ బిగ్ యాజ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. దాని తర్వాత హిందూ ధర్మ ప్రచారానికి ఈవెంట్ ఇంటూ మారిషస్ ఆల్సో. అండ్ చాలా ఘట్టాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వెన్ డెమోక్రసీ మనకు ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చిందో, ఎమర్జెన్సీ టైంలో తో ఈ వాజ్ విత్ సపోర్టింగ్ ఇన్ రోల్ ఆఫ్ కాంగ్రెస్, బట్ హీ హెస్ సపోర్టెడ్ పీపుల్ ఫ్రమ్ జెన్సంగ్ అండ్ గేవ్ షెల్టర్ టు దెమ్ అట్ హోమ్. అంటే వాళ్ళని పోలీసులు కాపాడుకుంటూ 14 రోజులు ఇంట్లో ఇచ్చాడు. దెన్ 1984లో ఎప్పుడైతే 6th యాంటీ ఇందిరాగాంధీ అప్పుడు చనిపోయినప్పుడు యాంటీ 6 రాడ్ జరిగేదో, అప్పుడు మా బస్సులో ఉన్న వాళ్ళకు కూడా మా ఇంట్లో అప్పుడు కూడా ప్రొటెక్షన్ జరిగింది. సో ఇలా ఎప్పుడు చూసినా ప్రజల గురించి ప్రతి అడుగును ఉండింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ డైమెన్షన్స్. ఓకే, సో ఇట్ వాజ్ హిస్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద పీపుల్, టు అప్లిఫ్ట్ దెమ్, టు సపోర్ట్ దెమ్, అండ్ ఫర్ స్వధర్మ అండ్ ఫర్ స్వరాజ్య కాజ్ ఓన్లీ. And then it final cause was to give respect to the people who fought for the land. So we are trying to bring the book. Maybe Dasra lopala launch chesam, release chesam, plan chestunam. ఖచ్చితంగా రావాలి. Once that comes out, then I'll come back again. మేము ప్రథమ క్రాంతికారి అనుకుంటున్నాము, చూడాలి అది. ఇంకొంచెం అగ్రెసివ్ గా పెట్టండి. ఆలోచన చేయాలి సార్, ఇంకా ఆలోచన చేయాలి. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద బిఫోర్ ఆ పేరును, బట్ ఇంకా ప్రజలకి ఇంకా చాలా అగ్రెసివ్ గా వెళ్ళాలి. మీరు అన్న కాన్సెప్ట్ అంతా, ఆయన గురించి ఇంకా చాలా మంది పేర్లు కూడా. మా ఆబ్జెక్టివ్ ఏంటంటే దీస్ పీపుల్ లైఫ్ షుడ్ కమ్ ఇన్ యాజ్ అ సిలబస్ టు స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి తెలిసి వస్తే అప్పుడు తెలిసి వస్తుంది, వాళ్ళ స్ఫూర్తి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దే లీడ్ ఫర్ అ గ్రేటర్ కాజ్. ఇట్ వాజ్ నాట్ ఫర్ మై సెల్ఫ్. అలావుద్దీన్ ఖిల్జీ, టిప్పు సుల్తాన్ల కంటే మనం ఇవి నేర్చుకోవడం మంచిది కదా మనకి, చాలా మంచిది. ఎందుకంటే దే ఇన్కల్కేటింగ్ లాట్ ఆఫ్ వాల్యూస్. వాళ్ళని హీరో చేసేదానికంటే అసలు హీరోల్ని మనం మాట్లాడుకోవడం మంచిది కదా. అవును, కరెక్ట్ అది. సో వారి మనవడిగా మీ ఫీలింగ్ ఏంటి? అంటే నెక్స్ట్ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ మీరు, సో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, బట్ స్టిల్ హౌ యు ఆర్ కనెక్టెడ్ టు హిమ్? ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. నేను చిన్నప్పటి నుంచి ఆయన ఎంబడి ఆర్య సమాజ్ సమ్మేళన్స్కి వెళ్ళేవాడిని. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్య సమాజ్ సమ్మేళన్కి వెళ్ళాను నేను. ఇక్కడ మన ఐ డన్ లాట్ ఆఫ్ జర్నీ విత్ హిమ్. ఓకే. అండ్ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఓకే, ఐ కెన్ సే దట్ వన్. సో అండ్ ఫైనల్గా వ్యూవర్స్కి ఏం చెప్తారు? మన హైదరాబాద్ విమోచనం అన్నారు, సో ఒక క్లారిటీ ఇచ్చారు దాంట్లో, అండ్ చరిత్ర చెప్పారు, చాలా తెలియని విషయాలన్నీ కూడా చెప్పారు. నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని మీరు చెప్తూ ఉంటే. లిటరల్గా ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్. ఎందుకంటే తెలియాలండి ఇవన్నీ, నిజంగా చరిత్ర తెలియాలి అంటే నాకు కూడా ఆవేదన అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటే. ఎంతమంది ఎట్లా ఒక పుస్తకంలో, కనీసం పుస్తకంలో లేకుండా వెళ్ళిపోయారు వీళ్ళు చరిత్రలోకి. చాలా మంది ఉన్నారండి, చాలా మంది. నేను చెప్పేది ఏం లేదు, చరిత్రకు ఎక్కని చరిత్రలందరికీ వందనాలు. లెట్ దెమ్ ఆల్ గెట్ డ్యూ ప్లేస్ ఇన్ హిస్టరీ, అండ్ దట్స్ ఓన్లీ మై విష్. And let history be seen as history, irrespective of the caste, creed, region, religion. Okay, history should be seen as history. That's it. Yeah. Thank you, sir. Thank you very much. So, అల్వాల్ దేవేందర్ రెడ్డి గారు, అల్వాల్ బాలరెడ్డి గారి మనవరు వారు, ఇన్సేపు మాట్లాడడం, చాలా విషయాలు చెప్పారు. నిజానికి ఈ గంట సమయం ఎలా గడిచింది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అన్ని అంశాలు వారు చెప్తూ ఉన్నారు మనకి. మనం వాళ్లకు అంటే వారికి ఎటువంటి కృతజ్ఞత చెప్పుకోవాలనేది మీరు 100% కామెంట్ చేయండి. వారి మనవడైనప్పటికీ కూడా బాలరెడ్డి గారికి ఎటువంటి కృతజ్ఞత చెప్పాలి, వారి పరంపరకి ఎలాంటి కృతజ్ఞత చెప్పాలనేది మీరు 100% మన బాధ్యత. మీరు దయచేసి కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణ చరిత్ర తెలియాలి మనకి. ఎక్కడో గ్లోరిఫై చేయడం, పొలిటికల్ దానికోసం, ఓటు బ్యాంకు కోసం ఇవన్నీ పక్కన పెడదాం. బట్ సిన్సియర్గా శుద్ధితోటి పోరాడి, ఇందాక వారు అన్నట్లు స్వరాజ్యం కోసం, స్వధర్మం కోసం మనం ఎన్నో బిజీ పనుల్లో హ్యాపీగా బతికేస్తుంటాం, కన్విన్సింగ్గా బతికేస్తుంటాం. బట్ వాళ్ళు పర్టికులర్ జీవితాన్నే వాటికి అంకితం చేసిన వాళ్ళు. వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం మన 100% బేసిక్ బాధ్యత. ఈరోజు అదే ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది మీ ముందుకు ఈ విషయాలన్నీ తీసుకురావడానికి. ఎందుకంటే రెగ్యులర్గా ఏదో డిబేట్ పెట్టడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. September 17th అనగానే విమోచనమా, విలీనమా, విద్రోహమా అంటూ అన్ని ఛానల్స్ పెట్టేస్తూ ఉంటాయి. బట్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలనే ఉద్దేశంతో వారిని పిలిచాం. వారు స్వయంగా మన స్టూడియోకి వచ్చారు మనల్ని గౌరవించి.
సో ఈ వీడియోని మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మీరు దయచేసి మీరు కూడా బాధ్యతగా ఒక కామెంట్ అయితే చేయండి. మనం ఎలా కృతజ్ఞత తెలుపుకుందాం వాళ్ళకి, పెద్దలకి అనే విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.